హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనమైతే విఎన్ యాప్లో వీడియోస్ ఎలా ఎడిట్ చేయాలనేది క్లియర్గా నేర్చుకుందాం. సో ఫస్ట్ యాప్ని అయితే ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఓపెన్ చేశాక న్యూ వీడియో అని వస్తుంది. ఆ న్యూ వీడియో క్లిక్ చేసిన తర్వాతకి మనకి మన వీడియోస్లో ఉన్న ఏ వీడియోనైతే మనం ఎడిట్ చేయాలో ఆ వీడియోని మనం సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వీడియోని సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి అక్కడ నేను లాంగ్ వీడియో ఎడిట్ చేయాలనుకున్నా కాబట్టి 16:9 రేషియో పెట్టాను. షార్ట్ వీడియో అయితే 9:16 రేషియో పెట్టాలి. సో అట్లా పెట్టిన తర్వాతకి అక్కడ చూడండి అథెంటిక్ అంటే దాంట్లో ఎఫెక్ట్స్ అన్నట్టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ నేను ఒక్కొక్కటి సెలెక్ట్ చేస్తున్నా. చూడండి, అందులో మీకు ఏది నచ్చితే ఆ ఎఫెక్ట్ మీరు పెట్టుకోవచ్చు. ఒక్కొక్కటి సెలెక్ట్ చేసి చూస్తున్నా నేను ఎట్లుంది ఏంటి అనేది. సో అన్నీ చూసుకొని మీకు ఈ వీడియోకి ఏ ఎఫెక్ట్ అయితే సెట్ అవుతుందో ఆ ఎఫెక్ట్ పెట్టేసి మనం అక్కడ రైట్ సింబల్ అనేది ఉంటుంది, అది క్లిక్ చేయాలి. అది క్లిక్ చేస్తే ఆ ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇట్లా వీడియో చిన్న క్లిప్స్ ఉంటాయి కదా, ఆ చిన్న క్లిప్స్ తర్వాతకి మనకి ఎట్లా రావాలి ఏంటి అవన్నిటిని యాడ్ చేసినప్పుడు స్మూత్గా వెళ్ళిపోకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ రావాలి కదా మనకి. సో అవన్నీ ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేది నేను క్లియర్గా చెప్తాను. చూడండి, ఫస్ట్ ఏంటంటే మనకి స్ప్లిట్ అనే ఆప్షన్లో వీడియోని స్ప్లిట్ చేయడానికి కానీ లేదంటే మనకి ఎక్కడెక్కడ ఆ వీడియోలో ఏ చిన్న పార్ట్ వద్దు అనుకుంటాం, మనం కొన్ని యాడ్ చేసుకోవాలనుకుంటాం, కొన్నిటిని రీప్లేస్ చేయాలనుకుంటాం, కొన్ని క్లిప్స్ని మనం యాడ్ చేయాలనుకుంటాం. సో వాటి కోసం ఏం చేస్తామంటే ఆ స్ప్లిట్ అనే ఆప్షన్లో మనం స్ప్లిట్ చేసుకొని ఏదైతే పార్ట్ వీడియో వద్దనుకుంటామో ఆ వీడియోని మనం రీప్లేస్ చేసుకోవచ్చు. అక్కడ రీప్లేస్ ఆప్షన్ ఉంది కదా, రీప్లేస్ చేసుకోవచ్చు. లేదంటే దాన్ని లాంగ్ ప్రెస్ చేస్తే ఇట్లా వస్తుంది. దీన్ని డైరెక్ట్ క్లిక్ చేస్తే అది డిలీట్ అయిపోతుంది. నెక్స్ట్ చూడండి, వీడియో క్వాలిటీ అన్నట్టు. ఆ వీడియో క్వాలిటీ ఎలా ఉండాలి, ఎంతవరకు ఉంటే ఓకే మీకు అనేది ఇంతసేపు డ్రాగ్ చేసి చూసుకోవాలి. వీడియో క్వాలిటీ అనేది అప్డేట్ అవుతుంది, ఇది కొంచెం టైం తీసుకుంటుంది అప్డేట్ అవ్వడానికి. సో అట్లా మనం వీడియో క్వాలిటీని మనం అనేది అప్డేట్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ చూడండి, ఇది స్పీడ్ అన్నమాట. సో స్పీడ్ ఎంత పెట్టుకోవాలి, స్లోమోలో రావాలా లేకపోతే కొంచెం వీడియో అక్కడ ఆ లెంత్ ఇంత కొంచెం లెంత్ వరకు మనకి కొంచెం ఎక్కువ స్పీడ్లో రావాలా తక్కువ స్పీడ్లో రావాలా అనేది మనం వీడియో ఎంత డ్యూరేషన్లో ఉంది, ఎక్కడెక్కడ కావాలి, ఎలా కావాలి అనేది దాన్ని బట్టి మనం చేసుకోవాలి. సో ఇది మనకి స్పీడ్ అన్నమాట. నెక్స్ట్ బ్రైట్నెస్ ఎంత ఉండాలి ఏంటి అనేది మనకు వాల్యూమ్ కావాలంటే అక్కడ వాల్యూమ్ ఆప్షన్ ఉంటుంది, ఆ వాల్యూమ్ తీసేయచ్చు. వాల్యూమ్ వద్దు నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటానంటే ఆ వాల్యూమ్ని వీడియోలో ఉన్న వాల్యూమ్ని మొత్తం డౌన్ చేసేసి మన వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే రొటేట్. మనం ఏ విధంగా కావాలంటే ఆ విధంగా రొటేట్ చేసుకోవచ్చు దాన్ని. అండ్ నెక్స్ట్ ఏముందంటే మిర్రర్ అంటే ఇప్పుడు మనం మిర్రర్లో చూసుకుంటే ఆపోజిట్లో కనబడతాం కదా, అది క్లిక్ చేస్తే ఆ వీడియో కూడా మనకి ప్రాపర్ డైరెక్షన్లో కనిపించేది ఆపోజిట్ డైరెక్షన్లో కనిపిస్తుంది. మిర్రర్లో అట్లే కనిపిస్తుంది కదా, ఆపోజిట్లో మనకి అట్లా కనిపిస్తుంది. నెక్స్ట్ క్రాప్ ఉంది అక్కడ. నెక్స్ట్ ఇదేంటంటే 16:9 రేషియో కదా వీడియో. సో ఆ వీడియోలో మనకి ఇంకా ఏమున్నాయంటే ఇవి కలర్స్ డిఫరెంట్ ఆఫ్ కలర్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇగో ఇప్పుడు ఇక్కడ బ్లర్ ఎఫెక్ట్ వచ్చింది చూడండి, ఇది బ్లర్ ఎఫెక్ట్. బ్లర్ కావాలనుకుంటే బ్లర్ అక్కడ ఉంది కదా, బ్లర్. అండ్ నెక్స్ట్ బ్లర్ ఓకే చేసిన తర్వాత రైట్ సింబల్ కొట్టేసి రైట్ చేయాలి. ఇవేంటంటే వీడియో మీకు ఎలా మూవ్ అవ్వాలి ఏంటి అనేది ఇక్కడ రైట్ సైడ్కి ఇట్లా పుష్ చేసినట్టు అయ్యి వీడియో వస్తుంది. మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ సైడ్కి పుష్ చేసినట్టు అయ్యి వీడియో వస్తుంది. అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే జూమ్ ఇన్ జూమ్ అవుట్ అన్నట్టు. వీడియో మీకు జూమ్ ఇన్లో కావాలా జూమ్ అవుట్లో కావాలా అనేది ఆ జూమ్ ఆప్షన్లో అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది స్పీడ్. నేను మొత్తం స్పీడ్ ఒకేలాగా ఉంచుకున్నా. అక్కడ ఇంకా ఆప్షన్స్ కూడా ఉంటాయి మనకి, అందులో ఏ సెలెక్ట్ చేసుకున్నా కానీ మనకి అంటే ఆ స్ట్రేట్గా ఉన్న లైన్కి అప్ ఉంటేనేమో మనకి ఫాస్ట్గా అన్నట్టు, కిందకి ఉంటేనేమో అది స్లోగా అన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ ఇది టెక్స్ట్. మీరు ఏమైనా టెక్స్ట్ రాయాలనుకుంటే దానిపైన ఆ టెక్స్ట్
అంటే టైటిల్స్ ఏమైనా పెట్టాలనుకున్నా కూడా అవి అన్నమాట. ఇక్కడ మనం ఏమేమి కావాలనుకుంటామో అది ఎంటర్ చేయాలన్నట్టు. మనం ఆ టెక్స్ట్ని ఎంటర్ చేసి అక్కడ స్పీడ్ ఉంది కదా, అది ఎంత స్పీడ్లో మనకి టెక్స్ట్ అనేది రావాలనేది దాన్ని డ్రాగ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక 1 minute. నెక్స్ట్ ఇందులో ఇవి వీడియో జూమ్ ఇన్లో కావాలా, జూమ్ అవుట్లో కావాలా, బ్లర్లో కావాలా, డిజాల్వ్ అయిపోవాలా అంటే చిన్న చిన్న క్లిప్స్ 2 ఉంటాయి కదా, ఒక క్లిప్కి ఇంకొక క్లిప్కి మనం యాడ్ చేసినప్పుడు ఏమేమి రావాలి, ఎట్లా రావాలి, ఏంటి అనేది ఇవి. రొటేట్ కావాలా, ఒక క్లిప్ నుంచి ఇంకో క్లిప్కి వెళ్ళినప్పుడు బ్లర్లో రావాలా, లైట్లో రావాలా, పిక్సెలేట్లో రావాలా, సర్కిల్లో రావాలా, అపారోలో రావాలా, రొటేట్ 1లో అంటే లెఫ్ట్ నుంచి రైట్కి, రొటేట్ 2 అంటే రైట్ నుంచి లెఫ్ట్కి రావాలా, ఇంకా అట్లా డిఫరెంట్గా వర్టికల్గా రావాలా, హారిజెంటల్గా రావాలా అనేది మనకి ఇక్కడ సెలెక్ట్ చేసుకొని దాన్ని మనం రైట్ క్లిక్ ఇచ్చినామనుకో నెక్స్ట్ అది సెలెక్ట్ అయిపోతుంది. ఇక్కడ ఇవి ఎఫెక్ట్స్, బ్లర్లో ఇవి ఎఫెక్ట్స్ అన్నట్టు. జూమ్ అవుట్ అవ్వాలా, జూమ్ ఇన్ అవ్వాలా, ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా, ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ని మనం పెట్టుకోవచ్చు. మనకి ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. నెక్స్ట్ అంటే ఆ ఎఫెక్ట్స్ కూడా ఎంత డ్యూరేషన్ వరకు కావాలో కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఇది ఇక్కడ వరకు ఇవి. నెక్స్ట్ సాంగ్ ఎలా యాడ్ చేసుకోవాలి, అక్కడ మ్యూజిక్ చూపించిన కదా, ఆ మ్యూజిక్ క్లిక్ చేసినాక ఈ ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇందులో మై మ్యూజిక్లోకి వెళ్తే మన ఫోన్లో ఏమేమి మ్యూజిక్స్ అయితే మనం డౌన్లోడ్ చేసుకున్నామో ఆ మ్యూజిక్స్ అన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఎక్స్ట్రాక్ట్ లైబ్రరీ అంటే ఎక్స్ట్రాక్ట్ వీడియో అంటే మనం నార్మల్గా కొన్ని వీడియోస్ డౌన్లోడ్ చేసుకుంటాం కదా, ఆ వీడియోస్వి కూడా మనం మ్యూజిక్ అనేది వీటికి యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మై మ్యూజిక్ అంటే కూడా మనం ఏమైతే డౌన్లోడ్ చేసుకున్నామో అవి. లింక్ అంటే కూడా ఏదైనా మనం లింక్ కాపీ చేసుకొని ఆ లింక్ త్రూ కూడా ఆడియోని మనం దీనికి చేసుకోవచ్చు. నెక్స్ట్ టెక్స్ట్, ఆ టెక్స్ట్లో ఏదైనా హెడ్డింగ్ పెట్టాలన్నా, హెడ్డింగ్కి సబ్ హెడ్డింగ్ పెట్టాలన్నా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాంట్ సైజ్ ఉన్నాయి. ఆ ఫాంట్ సైజ్లో మనకి ఏ ఫాంట్ సైజ్ కావాలి అంటే అట్రాక్టివ్గా కనబడాలి కదా టెక్స్ట్, అట్లా డిఫరెంట్గా ఇందులో మనకు ఉన్నవన్నిట్లో మనం ఏదో ఒకటి మనకి ఏది నచ్చితే అది, మన వీడియోకి ఏది సెట్ అయితే అది పెట్టుకొని రైట్ క్లిక్ చేసే అక్కడ రైట్ సింబల్ ఉంటుంది, అది క్లిక్ చేసేస్తే ఆ హెడ్డింగ్ అనేది మనకి యాడ్ అయిపోతుంది. ఈ హెడ్డింగ్ యాడ్ అవ్వడం ఓకే, టెక్స్ట్ మనకి కలర్ఫుల్గా మంచిగా కనబడాలి కదా. సో అట్లా కనబడాలి అంటే నెక్స్ట్ ఏం చేయాలి, ఆ టెక్స్ట్ని ఎట్లా పెట్టాలని చెప్తా. ఇప్పుడు ఇక్కడ నేను ఒక టెక్స్ట్ తీసుకుంటున్నా, హలో ఫ్రెండ్స్ అని తీసుకుంటున్నా ఈ వీడియోకి. సో హలో ఫ్రెండ్స్ అని తీసుకున్నప్పుడు ఆ హలో ఫ్రెండ్స్ని అక్కడ మనం టైప్ చేయాలి. హలో ఫ్రెండ్స్ అని టైప్ చేసిన తర్వాతకి అప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ చెప్తా చూడండి. నెక్స్ట్ హలో ఫ్రెండ్స్ అని టైప్ చేసిన తర్వాత ఆ హెడ్డింగ్కి నేను కలర్స్ చేంజ్ చేయాలనుకుంటున్నా, అది టైటిల్. ఇక్కడ చూడండి బ్లాక్ కలరు, వైట్, డిఫరెంట్ ఇవేమో కిందవి కలర్స్, టెక్స్ట్ కలర్స్. ఇవేమో మనకి టెక్స్ట్ ఏ కలర్లో రావాలి, దానికి బార్డర్ ఏ కలర్లో రావాలి అనేది. నేను బ్లాక్ అండ్ వైట్ సెలెక్ట్ చేసుకున్నా, మొత్తం ప్యూర్ వైట్, అట్లా డిఫరెంట్ సెలెక్ట్ చేసి చూస్తున్నా. మీరు కూడా చూడండి, మీకు ఆ వీడియోకి మీకు ఏ టెక్స్ట్ మంచిగా అనిపిస్తుందో దాన్ని బట్టి మీరు ఒక టెక్స్ట్ని కలర్ని డిసైడ్ చేసుకొని ఆ టెక్స్ట్కి యాడ్ చేయండి. మీ వీడియోకి మెయిన్గా టెక్స్టే అట్రాక్షన్. సో కాబట్టి మంచిగా ఫాంట్ సైజ్ పెట్టుకొని, మంచి ఫాంట్ పెట్టుకొని, మంచి కలర్ టెక్స్ట్ పెట్టుకొని పెట్టండి. సో అప్పుడు వీడియో కంటే టెక్స్ట్ హైలైట్ అయినప్పుడు వీడియో అనేది ఎక్కువ చూడడానికి ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.